క్రీడల ద్వారా యువతరం నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఎంపీలు పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నారని కావ్య కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేర్వేరు మైదానాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ క్రీడా వేడుకలో పాల్గొనేందుకు సుమారు 30,000 మంది క్రీడాకారులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి క్రీడలతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆసక్తికరమైన పోటీలను ఏర్పాటు చేశారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొన్నారని ఆమె పిలుపునిచ్చారు. ఈ మెగా క్రీడా పోటీలను రేపు ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అధికారికంగా ప్రారంభించనున్నారు. సబ్స్టిట్యూట్లో నన్ను తీసుకోవచ్చు సబ్స్టిట్యూట్లో మీ దాంట్లో మీ ప్లేయర్కి ఇంజూర్డ్ అని చెప్పి నన్ను లాస్ట్లో పెట్టుకోరాదు. ఇది ఇప్పుడు అక్కడికక్కడ స్పాట్లో ఎవరు ఆడడానికి వచ్చినా కూడా ఆడిపించుకోండి అని జీకేఆర్ గారు ఆదేశాల మేరకు నువ్వు కూడా ఆడు. కిచెన్లోనే కావాలి నాకు. బయట వద్దు నాకు ఇంకా డైనింగ్ హాల్ ఇది కిచెన్. కిచెన్లో చాలా మళ్ళీ బయట డైనింగ్ డ్రై కిచెన్లో షూర్ వద్దు వద్దు ఒకటే చాలా కావాలంటే అవి కొని ఇస్తాను. అవేంటి కాలి కుక్కలు లక్నో చికెన్ ఇంట్లో స్టాఫ్ తీసుకునేది. తీసుకుంటాం డబ్బులు మన ఎవరైనా మనం బెడ్ ఇచ్చిన పొద్దున వరకు రెడీ అవుతాయా? స్పోర్ట్స్ అయితే కాదు, స్పోర్ట్స్ క్రికెట్ ఉంటాయి ఒకటి మన కబడ్డీ ఒకటి, వాలీబాల్ ఒకటి. మీది ఎప్పుడు మ్యాచ్?